దివ్యాంగ శక్తి పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మంగళగిరి బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ బస్సులో ప్రయాణం చేశారు. మంగళగిరి నుంచి పెనుమాక వరకు సుమారు 11 కిలోమీటర్ల మేర దివ్యాంగులతో కలిసి బస్సులో నేతలు ప్రయాణించారు. ప్రజాప్రభుత్వం వచ్చాక దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి బాగోగుల గురించి అడిగి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ అడిగి తెలుసుకున్నారు. పథకం ప్రారంభోత్సవానికి ప్రజలు, కూటమి పార్టీల కార్యకర్తల పెద్ద ఎత్తున తరలివచ్చారు. దివ్యాంగ శక్తి పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మంగళగిరి బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ బస్సులో ప్రయాణం చేశారు. మంగళగిరి నుంచి పెనుమాక వరకు సుమారు 11 కిలోమీటర్ల మేర దివ్యాంగులతో కలిసి బస్సులో నేతలు ప్రయాణించారు. ప్రజాప్రభుత్వం వచ్చాక దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి బాగోగుల గురించి అడిగి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ అడిగి తెలుసుకున్నారు. పథకం ప్రారంభోత్సవానికి ప్రజలు, కూటమి పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావడంతో పాటు రుతుపవనాల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడింది. తెలుగువారి ఉగాది పండుగ పర్వదినం ముందు రోజు నగరంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. వానలు పడతాయని వాతావరణ శాఖ చెప్పినా గత కొద్ది రోజులుగా ఎండవేడితో ఇబ్బందులు పడ్డ బెజవాడ వాసుల్ని వరుణుడు ఎట్టకేలకు కరుణించాడు, వాన కురిపించాడు. భారీ వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వానజల్లులు కురిశాయి. రహదారులపైకి చేరిన వర్షపు నీటితో పొంగి పొర్లుతున్నాయి డ్రైనేజీలు. గత కొన్ని వారాలుగా ఎండలతో అల్లాడిపోయిన విజయవాడను వర్షం ముంచెత్తింది. దాంతో గంటసేపు ఏకధాటిగా వర్షం పకురడంతో నగరం చల్లబడింది. భారీ వర్షంతో నగరంలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. బెన్ సర్కిల్, రాణిగారితోట, ఎంజీ రోడ్, కృష్ణలంక, ఏలూరు రోడ్, భవానీపురం, గాంధీనగర్, గవర్నర్పేట, మొగల్ పురంలో వాన పడింది. విజయవాడ 1 టౌన్ ప్రాంతంలోనూ వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. వీధులన్నీ జలమయమయ్యాయి. వాతావరణం చల్లబడటంతో హమ్మయ్య అంటూ జనం రిలీఫ్ ఫీల్ అవుతున్నారు. మరో 2-3 రోజులు ఇలానే వర్షం కురవాలని జనం కోరుతున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులు ప్రభావం 2-3 రోజులు ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉరుములు, మెరుపులతో నగరం చల్లబడింది.
గత 5 ఏళ్లలో పశ్చిమ నియోజకవర్గ ముఖ చిత్రాన్ని మార్చడంలో కార్పొరేటర్ల కృషి ఎంతో ఉందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వం అనేక కార్పొరేషన్లను కైవసం చేసుకున్నప్పటికీ విజయవాడ నగరపాలక సంస్థలో వైసీపీ పట్టును ఇంచు కూడా కదపలేకపోయిందంటే అది ఈ కార్పొరేటర్ల పట్టుదల, విశ్వసనీయత వల్లనే సాధ్యమైందని స్పష్టం చేశారు. నగరపాలక సంస్థలో పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని వైసీపీ కార్పొరేటర్లు 5 ఏళ్ల పదవీ కాలం విజయవంతంగా ముగిసిన సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో పశ్చిమ నియోజకవర్గ ముఖ చిత్రాన్ని మార్చడంలో కార్పొరేటర్ల కృషి ఎంతో ఉందని కొనియాడారు. విజయవాడ నగర అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. గత ఎన్నికల్లో ఘన విజయం సాధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో మేయర్గా రాయన భాగ్యలక్ష్మి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేసిన 22 మందిలో 19 మంది కార్పొరేటర్లు గెలుపొందడం పార్టీ పట్ల ప్రజలకున్న నమ్మకాన్ని నిదర్శనమని పేర్కొన్నారు. ప్రలోభాలకు లోనై పార్టీని విడిచి వెళ్లిన 7 కార్పొరేటర్లను పక్కన పెడితే మిగిలిన 12 మంది కార్పొరేటర్లు ఎంతో నిబద్ధతతో పార్టీ వెంటే ఉన్నారని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అనేక కార్పొరేషన్లను కైవసం చేసుకున్నప్పటికీ విజయవాడ నగరపాలక సంస్థలో వైసీపీ పట్టును ఇంచు కూడా కుదరలేకపోయిందంటే అది ఈ కార్పొరేటర్ల పట్టుదల, విశ్వసనీయత వల్లనే సాధ్యమైందని స్పష్టం చేశారు. కౌన్సిల్ ను స్టాండింగ్ కమిటీని నిలబెట్టడంలో వీరు పోషించిన పాత్ర అభినందనీయమని వారందరినీ ఆణిముత్యాలుగా అభివర్ణించారు. గడిచిన 5 ఏళ్లలో పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంతా వైసీపీ మార్క్తోనే సాగిందని గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కుంటుపడిందని, గతంలో తాము మంజూరు చేసిన పనులు మినహా కొత్తగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శించారు. అమరావతిలో 10,000 మంది పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను ఈ ప్రభుత్వం దుర్మార్గంగా రద్దు చేసిందని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి కాకుండా ఇసుక, మట్టి దందాలు, పైరవీలకే పరిమితమయ్యాయని ఎద్దేవా చేశారు. అమరావతి పేరుతో కేవలం గ్రాఫిక్స్ చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి మేయర్గా రాయన భాగ్యలక్ష్మి గారికి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించడం, కార్పొరేటర్స్గా 19 మంది, 22 మందిలో 19 మంది ఘన విజయం సాధించారు. విజయవాడ నగరపాలక సంస్థకు సంబంధించి విజయవాడ వెస్ట్కి ఒక 7 వివిధ ప్రలోభాలకు కావచ్చు, స్వార్థానికి కావచ్చు, నమ్ముకున్న పార్టీని వెన్నుపోటు పొడిచి ఏదైతే సింబల్ ద్వారా గెలిచారో ఆ సింబల్ ని మోసం చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మోసం చేసి వెళ్ళిపోయిన 7 పక్కన పెడితే 12 మంది కూడా రాష్ట్రంలో ఎన్నో కార్పొరేషన్లని కూటమి ప్రభుత్వం కైవసం చేసుకున్నప్పటికీ కూడా మా విజయవాడ నగరపాలక సంస్థలో ఇంచు కూడా కదపలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందంటే మా కార్పొరేటర్ల యొక్క కష్టం, వాళ్ళ యొక్క నమ్మకం, వాళ్ళ యొక్క విశ్వసనీయత, వాళ్ళ యొక్క పట్టుదల ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 22 డివిజన్లో అభివృద్ధి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అభివృద్ధి అనే విధంగా మేము పనిచేశాము. కోవిడ్లో ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా నగరపాలక సంస్థ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎంత ఇబ్బంది ఉన్నా కానీ వాటినన్నింటినీ కూడా అధిగమించి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ 2 సంవత్సరాల పరిపాలన కూడా మీరు పొంతను పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. మేము వేసిన రోడ్లు కానివ్వండి, వాటర్ ట్యాంకులు కానివ్వండి, స్టేడియంలు కానివ్వండి, పార్కులు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, ఏ ఒక్కటైనా కానీ మీరు ఒక్కసారి చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కు వెస్ట్ కాన్స్టిట్యూన్సీలో కనపడుతుందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియపరుచుకుంటున్నాను. ఏదైతే 5 ఏళ్ళు పూర్తి చేసుకున్న కార్పొరేషన్ సందర్భంగా మా కార్పొరేటర్లందరికీ సన్మానం అన్నది చేయటం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈసారి కార్పొరేటర్లు మేము 5 ఏళ్ళు అనడం కన్నా 6 ఏళ్ళు అనడం అన్నది కరెక్ట్. ఎందుకంటే 2020 మార్చికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మేమంతా మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఆ రోజు ప్రచారం మొదలుపెట్టుకున్న తర్వాత కరెక్ట్గా 2021 మార్చి వరకు కోవిడ్ వల్ల ఆగటం జరిగింది. ఏదైతే 1 ఇయర్ ఉందో ప్రతి ఒక్క క్యాండిడేట్, ఆ డివిజన్లో పోటీ చేసే ప్రతి ఒక్క క్యాండిడేట్ ఆ సంవత్సరం మొత్తం ప్రజలకి కోవిడ్లో సేవ చేయాల్సిన పరిస్థితి మాకు వచ్చింది. పూర్తి స్థాయిలో మేము ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకి అన్ని రకాలుగా సేవ చేస్తూ ఆ 1 ఇయర్ కూడా మేము ప్రజల మధ్యలోనే ఉన్నాం. ఎంత కోవిడ్ ఉన్నా కానీ ప్రతి ఒక్క కార్పొరేటర్ క్యాండిడేటు ఆ డివిజన్ కార్పొరేటర్ లాగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఆ రోజుల్లో ఉంది కాబట్టి ఆ రకంగా మేము చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత 21 నుంచి ఈరోజు 26 వరకు విజయవాడ నగర అభివృద్ధి 82 నుంచి మొన్న 21 వరకు ఒక లెక్క అయితే ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనూ అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలో ఒక లెక్క అని చెప్పి మేము గంటాపదంగా తెలియచేయగలం. ఏ కార్పొరేటర్ టర్మ్కి కూడా దక్కనటువంటి గౌరవం ఈ టర్మ్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో
మా విజయవాడ వెస్ట్ మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జరిగింది అని చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్నాం. ఎందుకంటే ఇంకొకటి కూడా మరి అన్అఫీషియల్ కార్పొరేటర్స్గా మరి 20 నుంచి 21 వరకు కూడా మేము సేవలు అందించాము అని చెప్పగలగటం నిజంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి ఈ 6 సంవత్సరాలు కూడా మరి ఎంతో ఉన్నతంగా మరి ప్రజలకి సేవ చేయడానికి మరి ఇటు కార్పొరేషన్ ద్వారా మరి మేయర్ గారు, అధికారులు, అలాగే మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ద్వారా డివిజన్లో దాదాపుగా ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఎన్నో సంవత్సరాలుగా నోచుకోనటువంటి పనులను కూడా మరి మేము కంప్లీట్ చేయగలిగి ప్రజలకి అందుబాటులో ఉండి మరి మేము ఈ రోజున మరి ప్రజలందరి ఆశీస్సులతో ఈ యొక్క టర్మ్ని కంప్లీట్ చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున రియలైజ్ అవుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. కూటమి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఇటు సంక్షేమాల్లో కావచ్చు, ప్రజా భద్రతలో కావచ్చు, ఎందులో చూసుకున్నా కూడా ఎక్కడా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇటు ఈ కూటమి పాలనకి పోలిక ఎక్కడా కనిపించటం లేదు అని పబ్లిక్కే మరి డైరెక్ట్గా వచ్చి మీడియాల ద్వారా కూడా చెప్పడం మరి ఈ టర్మ్లోనే మనం చూస్తూ ఉన్నాం. బుడిమేర వచ్చింది, ఒక్క 3-4 జిల్లాలకి ఎఫెక్ట్ అయింది. దాన్ని కూడా వాళ్ళు చేసుకోలేక టీడీపీ ప్రభుత్వం చేతులు ఎత్తించడానికి మనం చూసాం. ఎంతోమంది చనిపోయారు. కానీ ఆ రోజు కరోనా వచ్చి దేశం మొత్తం, రాష్ట్రం మొత్తం ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే కానీ మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరుండి ఆ రోజు వాలంటీర్ వ్యవస్థను చుట్టూ వాలంటీర్ల చోత కానీ హాస్పిటల్ చోత కానీ చక్కగా వాళ్ళకి వైద్యం అందించి చక్కగా వ్యాక్సిన్లు ఇచ్చి ఆ రోజు మేమందరం కూడా తిరిగి వాళ్ళకి ఆదుకొని ఎక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ఆ రోజు ఆదేశాలతో మేమందరం చక్కగా పనిచేసి దిగ్విజయంగా పూర్తి చేసాం. అదే కరోనా ఈ రోజు వస్తే చెప్పకూడదు ఎంతమంది చనిపోయేవాళ్ళు ఆ చంద్రబాబు ప్రభుత్వంలో. అలాగే ఇప్పుడు కార్పొరేషన్ వచ్చి 21 నుంచి మళ్ళీ 26 దాకా మేము చక్కగా పనిచేసి ఎన్నో అభివృద్ధి పనులు సాధించాం. సీసీ రోడ్లు కానీ ఏదైనా వెల్లంపల్లి గారికి ఏది చెప్పినా సరే వెంటనే మాకు సీసీ రోడ్లు కానీ ఇది నా డివిజన్లో అరుణాభవన్ అని ఒకటి ఉండేది. 25 సంవత్సరాలుగా స్థానికులు ఎంతో ఇబ్బంది పడ్డారు. నేను చెప్పగానే సార్ దానికి వాళ్ళు ఎంతో వ్యతిరేకించారు. టీడీపీ ప్రభుత్వాలు ఎంతోమంది వాళ్ళు దాన్ని ఆశించి ఎంతో ఇబ్బంది చేసినా సరే ఎక్కడా తగ్గకుండా దగ్గరుండి దాన్ని పూర్తిగా తొలగించే బాధ్యత తీసుకొని తొలగించారు. వారికి నేను ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అన్ని వర్గాల సంక్షేమం లక్ష్యంగా ముందడుగు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సాధికారతకు కొత్త శక్తినిచ్చేందుకు దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని, దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ప్రగతి దిశగా పయనించేందుకు ఈ పథకం దోహదం చేస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. దివ్యాంగ శక్తి పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్యులు నారా లోకేష్ తో కలిసి మంగళగిరిలో ప్రారంభించిన అనంతరం విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ సిటీ టెర్మినల్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ వద్ద జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష పాల్గొన్నారు. దివ్యాంగ శక్తి పథకం ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. దివ్యాంగులతో కలిసి బస్సులో కొంత దూరం ప్రయాణించారు. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించవచ్చునని వారికి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ గతంలో ఉన్న నిబంధనలను తొలగించి దివ్యాంగ శక్తి ద్వారా 21 కేటగిరీల్లో 40% లేదా అంతకంటే ఎక్కువ వికలాంగత్వం ఉన్న వారికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి పథకాన్ని ప్రారంభించిన అనంతరం జిల్లాల్లోనూ అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు జరిగాయన్నారు. సమాజ అభివృద్ధి పథంలో పయనించాలంటే అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలని, ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా చేయూతనివ్వాలని ధ్యేయంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు వివరించారు. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ లక్ష్యాల సాధనకు ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త సాకారానికి కూడా ఈ పథకం చేయూతనిస్తుందని వివరించారు. ఉచిత బస్సు ప్రయాణం దివ్యాంగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు వారిని సమాజంలో మరింత చురుగ్గా భాగస్వామ్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ లక్ష్మీష పేర్కొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ శక్తి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వారు లాంచ్ చేశారు. అదే వారంగా మన ఎన్టీఆర్ జిల్లాలో కూడా అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యేలు, ఎంపీ గారు, అలాగే అందరూ ప్రజాప్రతినిధులు, అధికారులందరూ మమేకమై ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ విజయవాడలో కూడా మనం పిఎన్జి మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ బస్ స్టాండ్లో నుంచి ఇక్కడ ఏదైతే దివ్యాంగ సోదరులు ఉన్నారో వాళ్ళకి దాని గురించి అవగాహన కల్పించి
సో వాళ్ళకి ఏదైతే 0 టికెట్స్ ఇప్పుడు వాళ్ళు ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అదే ప్రకారంగా ఈరోజు చూడడానికి వచ్చాము. చాలా ఆనందంగా ఉన్నారు అందరూ. ఎంతో సంతృప్తి హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంక్లూడ్ డిలక్స్ బస్సెస్లో కూడా అలాగే లగ్జరీ బస్సెస్లో కూడా వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ట్రావెల్ చేయవచ్చు. సో ఎవరికైతే ఇంతకుముందు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో కేవలం కంపల్సరీ 100% ఉండాలి, కొన్ని కేటగిరీకి మాత్రం ఉన్నాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లేదా ఓన్లీ 50% ఉంటుందో అవన్నీ తీసేసి ఇప్పుడు అన్ని రకాలుగా యాజ్ పర్ ది డిజబిలిటీ యాక్ట్ ప్రకారంగా వచ్చే 14 రకాల డిజబిలిటీ అందరికీ కూడా ఫ్రీ బస్ కార్యక్రమం చేయడం ఇది ఎంతో ఆనందదాయకము. దీని ద్వారా ఆ వీకర్ సెక్షన్ అయితే ఉందో ఆ వల్నరబుల్ గ్రూప్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పీపుల్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళలో ఎంతో చైతన్యం ఉంటుంది, ఎక్కడో వెళ్ళాలి ఏదో పని చేయాలని తపన వాళ్ళకు ఉంటుంది. ఆర్థిక సంబంధం లేకపోవడం వల్ల లేదా ఈ బస్సు ఛార్జీలు ఎక్కువ అవ్వడం వల్ల ఎక్కడో ఒక చోట వాళ్ళు ఆగిపోతూ ఉంటారు. ఇప్పుడు అటువంటి ఆటంకాలు లేకుండా ముందుకెళ్ళి వాళ్ళు ప్రతి ఒక్కరితో అంటే మేము సమానంగా ఎదుగుతాము, సమానంగా పనిచేయగలము అనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళడానికి ఇది చాలా మంచిగా పనిచేస్తుంది. అలాగే 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెనర్ ఏదైతే ఉద్దేశాలతో మనం ముందుకు వెళ్తున్నామో అది కూడా సాధించడానికి ఈ ఒక కార్యక్రమం ఈ పథకం దోహదపడుతుందని భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పనిచేయాలి, ప్రతి ఒక్కరూ అర్నింగ్ మెంబర్గా ఉండాలంటే కంపల్సరీగా వాళ్ళకి ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. మెయిన్లీ ఈ దివ్యాంగులు అయితే ఉన్నారో వాళ్ళకి కొంచెం సపోర్ట్ సిస్టమ్ ఉండదు. ఆ విషయం చూసుకుంటే ఈ పథకం చాలా మంచి దోహదపడుతుంది. వాళ్ళకి ఎంతో కొంత సేవ్ అవుతుంది, వాళ్ళ ఆదాయంకి ఇది ఇంకా అదనంగా అవుతుంది. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. దీన్ని మన జిల్లాలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ పెట్టినాము కౌంటర్స్లో పెట్టి ప్రతి ఒక్కరు ఈ ఉపయోగాన్ని సద్వినియోగం చేసుకోండి. కంపల్సరీగా అందరూ దీని బెనిఫిట్ పొందాలని కోరుకుంటూ సో మన ఏదైతే స్వర్ణాంధ్ర విజన్ అలాగే వికసిత భారత్ లక్ష్యాల ముందుకెళ్తున్నామో సో ఆ దిశలో సో స్త్రీ శక్తి కూడా ఈ కార్యక్రమం మన జిల్లాలో నుంచి స్టార్ట్ అయింది. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై కూటమి పార్టీ మాజీ కార్పొరేటర్స్ ఫైర్ అయ్యారు. వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఊసరవెల్లి రాజకీయాలు అలవాటేనని, వెల్లంపల్లి శ్రీనివాస్ మారని పార్టీ లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈసారి మంత్రి కాదు కదా, కార్పొరేటర్ గా కూడా కాలేడని ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన కార్యాలయం నందు కార్పొరేషన్ మాజీ కూటమి కార్పొరేటర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేటర్లుగా తమ పదవీ కాలం ముగిసిందని, తమ బాధ్యతలను ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఎప్పుడూ ముందున్నామని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో విజయవాడ నగర అభివృద్ధి కుంటుపడిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తుందని చెప్పారు. నగర అభివృద్ధిపై కొందరు వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, 2 సంవత్సరాలుగా జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నగరాభివృద్ధి గురించి, పార్టీ మారిన కార్పొరేటర్ల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ కి ఎమ్మెల్యే సీట్ ఇప్పించింది వంగవీటి రాధ అని దివంగత వంగవీటి మోహన్ రంగా విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకున్న వ్యక్తి వెల్లంపల్లి అని మండిపడ్డారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ ని బెస్ట్ గా చేసి చూపించారన్నారు. 175 నియోజకవర్గాల్లో అభివృద్ధిలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టారన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ కూటమి ప్రభుత్వంలో విజయవాడ నగర అభివృద్ధి పరుగులు పెడుతుందని, తమకు నగర ప్రజలు మళ్లీ అవకాశం కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మా డివిజన్లో ఒక్క సైకంవారి వీధి అనేది అక్కడ స్థానికులు అబ్జెక్షన్ చేయడం వల్ల ఆ ఒక్క రోడ్డే ఆగింది. అంతే తప్పితే ఇంకా డివిజన్లో ఏ సమస్య లేకుండా మొత్తం అన్ని సమస్యలు నేను మన విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సహకారంతో అలాగే మా అధికారులు మా కింద ఉన్న సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది కానీ ఇంజనీరింగ్ సిబ్బంది కానీ అందరి యొక్క సహకారంతో డివిజన్ నెంబర్ 1 స్థానంలో నిలపడానికి నా వంతు కృషి చేశానని చెప్పి ముందుగా తెలియపరుస్తూ, తర్వాత నేను చెప్పే ముఖ్య విషయం ఏంటంటే మేము వైఎస్ఆర్ పార్టీ నుంచి గెలిచి అనైతికంగా వాస్తవం చెప్తున్నాను, మేము పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారిన మాట వాస్తవం. కానీ అక్కడ మాకు ఉన్న ఇబ్బందుల వలన, అక్కడ విలువలు లేని నాయకులు ఉండడం వలన, ప్లస్ మాకు పనిచేస్తున్న సరైన గౌరవం లభించకపోవడం వల్ల మేము పార్టీ మారామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. మేము జనసేన పార్టీలో జాయిన్ అయిన తర్వాత మాకు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు కానీ, ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని గారు కానీ, అలాగే మా సామినేని ఉదయభాను గారు కానీ, ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మరియు మా ఇతర నాయకులు అందరి సహకారంతో మా డివిజన్ అభివృద్ధి, అలాగే డివిజన్ కాకుండా కాన్స్టిట్యున్సీలో కూడా ఆ సమస్యలు మా దృష్టికి ఏదైతే వచ్చినాయో అవన్నీ ఆ సమస్యలని పరిష్కరించడానికి మేము కృషి చేశాం. ఈరోజు ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే మాట్లాడారంట, ఏదో మేము ప్రలోభాలకి లొంగి పార్టీ మారామని చెప్పి. ప్రలోభాలకి లొంగింది ఎవరో, ఒక అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రలో మనం ఎప్పుడు చూడాల 2 పార్టీలు
బీఫారాలు అనౌన్స్ చేసినాయి ఆయనకి. 18/3/2021 నుంచి 17/3/2026కి పూర్తి కాలం పరిమితి కార్పొరేటర్గా పూర్తయిన సందర్భంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఒకే మాట చెప్తా ఉన్నాం, ప్రతి డివిజన్లో కార్పొరేటర్లు తిరుగుతూ ఉంటారు, కూటమి కార్పొరేటర్లు. మీరు ఏ సమస్య వచ్చినా ఇదివరకు ఎట్లా చెప్పారో అట్లా చెప్పండి, మీ సమస్యను పరిష్కరించే దశగా ముందుకు తీసుకెళ్తారు. రెండోది ఏంటంటే, మీకు కార్పొరేటర్లు అందుబాటులో లేకపోతే పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ ఆఫీసు, ఎమ్మెల్యే గారి ఆఫీస్ ఉంది. అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా గారి ఆఫీస్ ఉంది. లేకపోతే సర్కిల్ 3లో మరి గద్దె రామ్మోహన్ ఆఫీస్ కూడా ఉంటాయని, అవసరమైతే అక్కడికి వెళ్తే ఎన్డీఏ కూటమి ప్రజల కోసం పుట్టినటువంటి ఎన్డీఏ కూటమి, ఇది ప్రజలకి దగ్గరగా ఉన్నటువంటి పార్టీలు మరి ఎన్డీఏ కూటమి అని చంద్రబాబు నాయకత్వంలో ముందుకెళ్తూ ఉన్నాయి. అదేవిధంగా కూడా ఇవాళ కార్పొరేటర్గా నేను వంటల్లో మరి నేను గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత నేను పడ్డ ఇబ్బందులు మరి ఎందుకంటే అతను మంత్రి అయిన తర్వాత ఎవరి మీద టార్గెట్ పెట్టాలో, ఎవరి మీద ఫోకస్ పెట్టాలంటే గెలిచిన నేను ఎక్కడా కనపడుతున్నాను, ఎదురు బొదురు ఇల్లు కనపడుతున్నాను. నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టారు, ఇక రకరకాల ఇబ్బందులు అన్నీ చెప్పుకోవడం కూడా అనవసరం. మరి ఆ ఇబ్బందులు కూడా తట్టుకొని ఇవాళ ఎన్డీఏ కూటమి వచ్చేదాకా నన్ను పార్టీ మారమని కూడా ఒత్తిడి చేశారు, డివిజన్లో పని చేయనన్నారు. సరే చేయకపోతే ఏమైతే నా ఎన్డీఏ కూటమి వస్తుంది రాబోయే రోజుల్లో అని చెప్పడం కూడా జరిగింది. నన్ను అడిగితే నేను ఒకటే చెప్పా, ఆయన కొట్టేటట్టుగా అడిగాను, రా నీకు మంచి పార్టీ వైసీపీ అన్నాడు. నాకు నచ్చిన పార్టీ తెలుగుదేశం, నేను తెలుగుదేశంలో ఈ ఊపిరి ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీలో ఉంటాను. ప్రజల సమస్యల కోసం నేను పార్టీలు మారడం కానీ వాళ్ళందరికీ ఎందుకంటే మేము ఒక మంచి చేస్తామని చెప్పి ముందుకొచ్చి ఆ రోజు గెలిపించారు మమ్మల్ని నమ్మి. మా కాల పరిమితి ఉన్నది, వాళ్ళందరికీ కూడా మంచి చేయాలనే దీని మీదే పార్టీలు మారడం కానీ అలాగే ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ వచ్చాం. అలాగే 51వ డివిజన్లో మా డివిజన్ నుంచి మ్యాక్సిమం డెవలప్మెంట్స్ చేసుకుంటూ రోడ్లు కానీ అన్నీ చేసుకుంటూ వచ్చాం. కానీ చిన్న చిటిక పనులు అయితే పూర్తి కాలేదు. అది ఎందువలనంటే కొండ ప్రాంతంలో చేయడం అనేది చాలా కష్టమైన పరిస్థితులు. డ్రైన్లు, మెట్లు అనేది చిన్న చిన్న మెట్లు, చిన్న చిన్న కాలువలు ఉండడం వల్ల, ఎందుకంటే కాలకృత్యాలు డైలీ చేయాల్సిన పరిస్థితుల్లో అక్కడ ఎంత చేసినా కానీ అది పోవడం అంటూ అలా జరుగుతూ ఉంటుంది. అలాంటి ప్లేసుల్లో కొన్ని డెవలప్మెంట్స్ అనేది కొద్దిగా పూర్తి కాలేదు. అలాగే మా డివిజన్లో ఒక రిజర్వాయర్ అనేది వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉండడం వల్ల రిజర్వాయర్ కోసం ప్రయత్నించడం, రిజర్వాయర్ అయితే శాంక్షన్ అయింది, త్వరలోనే దాన్ని కూడా ఓపెనింగ్ శంకుస్థాపన కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తామని చెప్పారు. యాక్చువల్గా ఈ మధ్యలోనే పెట్టేయాలి, కానీ అది పెద్ద ప్రాజెక్ట్ అవ్వడం వల్ల అన్నిటికి కలిపి ఒకేసారి ఓపెన్ చేయాలనే, శంకుస్థాపన చేయాలనే దీని మీద లేట్ అవ్వడం జరిగింది. 2021 నుంచి 26 వరకు ప్రజలు ఏ రకంగా నాకు ఒక అవకాశం ఇచ్చి కార్పొరేటర్గా ఎన్నికల్లో నన్ను గెలిపించారో వాళ్ళకి కృతజ్ఞతగా వాళ్ళకి డివిజన్ యొక్క అభివృద్ధిని అయిపోయే ఈ పరిమిత కాలంలో వాళ్ళకి అందజేయడం అనేది జరిగింది. నాకు అప్పుడు ఈ రాజకీయాల్లోకి తీసుకొని వచ్చిన జలీల్ గారు కానీ ఎంపీ అప్పుడు కేసినేని నాని గారికి కానీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఆ యొక్క సపోర్ట్ని ఇప్పుడు కూడా మాకు కొనసాగిస్తున్న మా ఎమ్మెల్యే సుజనా చౌదరి గారికి, కేసినేని చిన్ని గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. అప్పుడు 15 సంవత్సరాల వరకు కూడా అక్కడ టీడీపీ జెండా ఎగరిన ఒక ప్రదేశంలోకి యూత్లోంచి తీసుకొని వచ్చి అక్కడ నిలబెట్టడం, రాజకీయ అవగాహన లేని వ్యక్తిని అవకాశం ఇచ్చి అక్కడ నిలబెట్టడం అనేది చేయడం జరిగింది. దాన్ని ఉపయోగించుకొని ప్రజలకు ఏ రకంగా అయితే సేవ చేయాలి, ప్రజలకి అప్పటి వరకు నాన్నగారు చేస్తున్న అభివృద్ధి, ఒక అఫీషియల్ పదవి లేకుండా చేసిన అభివృద్ధిని అఫీషియల్ పదవిలో ఉండి నేను కొనసాగించడం జరిగింది. దానికి అవకాశం ఇచ్చిన ప్రజలకే కానివ్వండి, దానికి తోడ్పడిన కార్పొరేషన్ సిబ్బందులకి, కమిషనర్ గారికి కానీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.